హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 30th ఏప్రిల్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలని ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుందండి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవబోతుంది. అండ్ అన్అకాడమీ గోల్ అనే పేరుతో మనకు వచ్చేసి 6 months ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, సబ్స్క్రిప్షన్ ఆఫర్స్. ఇది ఏప్రిల్ 25th to 28th వరకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇందులో 20% ఆఫ్లో ఇస్తారనమాట. 6 months మనకి యాక్టివ్ ప్రైస్ వచ్చేసి 800. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ 20% డిస్కౌంట్ వల్ల మీకు 6,733 రూపాయలకే రావడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా EDU TEC 10 అనే ఒక కోడ్ వాడాలి. ఈ కోడ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 8,000ది 6,000కే వస్తుందన్నమాట సబ్స్క్రిప్షన్, గమనించండి. అలాగే 12 నెలలకి 24 నెలలకి ఇదే ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ప్రొవైడ్ చేస్తున్నారండి జనరల్ స్టడీస్ మీద ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్కి. ఏప్రిల్ 25th 8 PM ఉండబోతుంది. బాలకృష్ణ సార్ వచ్చేసి మురళా సార్ వీళ్ళిద్దరు కండక్ట్ చేయబోతున్నారు. అదే అట్ ది సేమ్ టైం మీకు ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఏప్రిల్ 28th 7:30 AM సతీష్ కుమార్ పెండియాల సార్ వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అండ్ అదేవిధంగా పర్టికులర్గా తెలంగాణ గ్రూప్స్కి స్ట్రాటజీ, ఎగ్జామ్ స్ట్రాటజీస్, అదేవిధంగా సిలబస్ అనాలిసిస్ ప్రిపరేషన్కి సంబంధించి గ్రూప్ 1-2 ఎగ్జామ్స్కి రాంబాబు సార్ వచ్చేసి ఏప్రిల్ 28th 8 PM పర్టికులర్ వెబినార్ నిర్వహించబోతున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఏకా కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ టెస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ వచ్చేసి May 1st ఉండబోతుంది 2 PM. ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 40-day ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కేవలం 299 రూపాయలకే. అండ్ ఇది లెర్నింగ్ ఫెస్టివల్ పేరుతో అన్అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 23rd నుండి 30th వరకు ఉండబోతుంది. దీని ద్వారా లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా వస్తాయి. అండ్ 24/7 డౌట్ సాల్వింగ్ ఉంటుంది. అండ్ మొత్తం CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇదే 40 days ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫరు క్లాస్ 8th to 12th వరకు కూడా CBSE సిలబస్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది కూడా ఆఫర్ వచ్చేసి ఏప్రిల్ 23rd నుండి 30 వరకు ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే 40-day ప్లస్ సబ్స్క్రిప్షను సేమ్ ఆఫరు IIT JEEకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఏప్రిల్ 23rd నుండి 30th వరకు కూడా ఉంటుంది. అండ్ ఇది కేవలం 299 రూపాయలతోనే మీరు ఈ 40 daysకి సబ్స్క్రిప్షన్ పొంది మీరు లైవ్ క్లాసెస్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 24/7 డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. CBSE బోర్డు ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ మీకు పర్టికులర్గా అకాడమిక్ కౌన్సిలింగ్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. ఫస్ట్ ఆర్టికల్ కనుక మనం గమనిస్తే దీని గురించి ఆల్రెడీ నేను 29th ఏప్రిల్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్లో డిస్కషన్ చేశాను. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, అంటే ఆన్లైన్ ద్వారా వస్తువుల్ని అమ్మడానికి కల్పించిన ప్రత్యేకమైన వ్యవస్థ అన్నమాట ఇది. దీన్ని భారత ప్రభుత్వం అయితే నిన్ననే స్టార్ట్ చేసింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ, అదేవిధంగా ఢిల్లీలోని కూడా నేషనల్ క్యాపిటల్ రీజన్లో మాత్రమే, తర్వాత బెంగళూరు, భోపాల్, షిల్లింగ్, కోయంబత్తూర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో మిగతా నగరాలన్నింటికి కూడా దీన్ని విస్తరిస్తారు. అయితే దీని ఉద్దేశం ఏంటనేది నేను ఆల్రెడీ నిన్న పేపర్ అనాలిసిస్లో క్లారిటీగా డెప్త్గా చెప్పాను, ఒక్కసారి వెళ్ళి చూడండి. దీనిని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు దీన్ని ప్రవేశపెడుతున్నట్లుగా ప్రకటించారు. అండ్ ఆయా నగరాల్లో 150 మంది, ఇప్పుడు చెప్పిన ఏదైతే ఢిల్లీ కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, భోపాల్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో 150 మంది రిటైర్లను ONDCలో చేర్చి సో వాళ్ళ ద్వారా అమ్మకాలు అయితే జరగబోతున్నట్లుగా చెప్పారు. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారండి. దీని ఉద్దేశం ఏంటి అంటే నార్మల్గా ఏదైనా ఒక స్థానిక షాపు దగ్గర నుండి వస్తువులను కొని, అంటే అక్కడి నుండి మనం ఆన్లైన్లో ద్వారా వాటిని బై చేసి మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళే అక్కడ ప్యాక్ చేసి దానికి మనకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు. అయితే ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, మరి వాళ్ళు ఎవరితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఇవేవి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా నేను ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మరి నిన్న దీన్ని ప్రవేశపెట్టారు కదా, ఏదైనా వెబ్సైట్ ఏదైనా వచ్చిందా అనేది చూశాను. ఎలాంటి వెబ్సైట్ ఇంకా రాలేదు. ఒక ట్విట్టర్ అకౌంట్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. సో అదనమాట. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ని అయితే నేను కట్ చేయడం జరిగింది.
గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ గురించి వీలైతే ఇంకొంచెం ఎక్కువ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నేను ఆల్రెడీ దీని గురించి నేను ఒక 1 year బ్యాక్, 1 year or 8 months 9 months బ్యాకే నేను దీని గురించి చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు అది అమల్లోకి రావడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు ఫోటోలో చూసుకున్నట్టయితే హరిచందన్, విశ్వభూషణ్ హరిచందన్ గారు ఉన్నారు, ఏపీ గవర్నర్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అంటే సెక్రటరీ KRBHN చక్రవర్తి రాసిన పరమార్థం, గుర్తుపెట్టుకోండి, పరమార్థం అనే పుస్తకాన్ని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. మనిషి జీవితంలో ఎదురయ్యే సకల సుఖాలు, ఆనందాలు, కష్టాలు, వైరాగ్యం, ఇతర విషయాలను తెలియజేసేలా కవితలు, వ్యాసాలను విసుమక్కలం పేరుతో IAS అధికారి చక్రవర్తి ఈ పుస్తకాన్ని రాశారు. అంతవరకు తెలుసుకుంటే చాలు. ఓకే, పరమార్థం పుస్తక ఆవిష్కరణ జరిగింది ఎవరి చేతుల మీదగండి? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా. తర్వాత బ్రహ్మోస్ పరీక్ష సక్సెస్, యాంటీషిప్ మిసైల్ ప్రయోగం. చూడండి, బ్రహ్మోస్ యాంటీషిప్, గుర్తుపెట్టుకోండి, బ్రహ్మోస్ యాంటీషిప్ మిసైల్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన యాంటీషిప్ వెర్షన్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి పరీక్ష సక్సెస్ అయినట్లుగా ఇండియన్ నేవీ అండమాన్ నికోబార్ కమాండ్ వెల్లడించాయి. బ్రహ్మోస్ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుందని అండ్ ఈ ప్రయోగాన్ని ఇండియన్ నేవీ అండమాన్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ నెల 19న భారత వైమానిక దళం సుకోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని టెస్ట్ చేసింది. అంతకుముందు హిందూ మహాసముద్రం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించారు. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే లక్ష్యాలను ఛేదించగలదు. బ్రహ్మోస్ చేసే పని ఏంటండి? 3 రెట్లు అంటే సౌండే. ఇప్పటి వరకు భూమి మీద అతి వేగంగా ప్రయాణించేది సౌండ్ అండి. సో ఆ సౌండ్ని మించి 3 రెట్లు స్పీడ్తో బ్రహ్మోస్ క్షిపణి ట్రావెల్ చేయగలదు. అయితే ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు టెస్ట్ చేసింది ఏంటంటే యాంటీషిప్ మిసైల్, అంటే పడవలని పేల్చడానికి, పడవలను ధ్వంసం చేయడానికి పనిచేస్తుంది అనమాట ఈ మిసైల్. యాంటీషిప్ మిసైల్ అంటే షిప్కు సంబంధించి ఒక పడవని ఇలాంటి వాటిని ధ్వంసం చేయడానికి వాడతారు వీటిని. అది తర్వాత బ్యాక్టీరియా నుంచి బయోసిమెంట్, IIT మద్రాస్ ఆవిష్కరణ. చూడండి, పర్యావరణానికి అనుకూలించేలా, కార్బన్ ఉద్గారాలని తగ్గించేలా బ్యాక్టీరియా ద్వారా బయోసిమెంట్ తయారీ ప్రక్రియను అభివృద్ధి చేసినట్లుగా IIT మద్రాస్ శుక్రవారం వెల్లడించింది. మైక్రోబియల్లీ ఇండ్యూస్డ్ కలైట్స్ ప్రిసిపిటేషన్, దీన్ని MICP అంటారు. ఈ ప్రక్రియ ద్వారా, అంటే ఈ ప్రాసెస్ ద్వారా బ్యాక్టీరియాను వాడుకొని సిమెంట్ని తయారు చేశామని IIT మద్రాస్ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ GK సురేష్ కుమార్, సహాయ ప్రొఫెసర్ నీరవ్ భట్, స్కాలర్ శుభశ్రీ శ్రీధర్ తెలిపారు. గత ఏడాది గ్లాస్గోలో జరిగిన UN వాతావరణ మార్పుల సదస్సులో 140 దేశాలు పాల్గొన్నాయి. ఇక్కడ ప్రధానంగా కార్బన్ ఉద్గారాన్ని 0 స్థాయికి తేవడం, అంటే కార్బన్ డైఆక్సైడ్లను 0 స్థాయికి తీసుకురావాలనే విషయం మీద చర్చ జరిగిందని, ఈ ఉద్గారాలను సిమెంట్ పరిశ్రమ ఎక్కువగా వదులుతున్నట్లుగా చర్చకొచ్చిందంట. అంటే సిమెంట్ల ద్వారా కూడా కార్బన్ ఉద్గారాలు, పొల్యూషన్ పెరుగుతోంది కాబట్టి వాటిల్లో కూడా మనం ప్రత్యామ్నాయాలు ఏవైనా చేయాలనే ఆలోచన అక్కడ కూడా రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని IIT మద్రాస్ వాళ్ళు దీన్ని రూపొందించారనమాట. ఓకే, సో అయితే సాధారణ సిమెంట్ తయారీలో 900 degrees Celsius ఉష్ణోగ్రతలు అవసరం. అయితే ఇప్పుడు వీళ్ళు బ్యాక్టీరియా ద్వారా తయారు చేసిన ఏదైతే బయోసిమెంట్ ఉందో దీనికి మాత్రం కేవలం 30 to 40 degrees Celsius సరిపోతుందని చెప్తున్నారు. దీన్ని తయారు చేయడానికి తక్కువ ఖర్చు అవుతుందంట. లాక్టోస్ మదర్ లెక్కర్, కార్న్ స్టీఫ్ లెక్కర్ లాంటివి కూడా బ్యాక్టీరియా కోసం వాడొచ్చు అని చెప్పారు. సాధారణ సిమెంట్తో పోలిస్తే తక్కువ సమయంలోనే ఇది తయారు చేయొచ్చు. దీనిపై మరింత పరిశోధించాల్సి ఉందని, దృఢత్వం అంటే స్ట్రాంగ్గా ఉండడం కోసం, స్టడీగా ఉండడం కోసం అండ్ నీటి వినియోగం ఇలాంటి అంశాలపై ఇంకా పరిశోధన చేయాల్సి ఉందని చెప్తున్నారు. అది తర్వాత వినియోగదారుల చట్టం అంటే ఆరోగ్య సంరక్షణ సేవకులు ఏవైతే సేవలు ఉంటాయో సేవలకు వినియోగదారుల చట్టం వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. అంటే ఇకపై ఆరోగ్య సంరక్షణ సేవల్లో కూడా ఏదైనా ఇబ్బందులు వస్తే మనము వినియోగదారుల చట్టం కింద, వినియోగదారుల ప్రత్యేక చట్టం కింద వినియోగదారుల కోర్టుకి వెళ్ళి మనము మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట ఇకపై. సో ఆ విషయాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ కేసులో చెప్పింది ఏంటనేది ఒకసారి మనము డిస్కషన్ చేద్దాం. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు కూడా వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి వస్తారని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.
ఆ చట్టంలో పేర్కొన్న సేవలు అన్న పదానికి విస్తృతమైన నిర్వచనం ఉందని, ఏ తరహా సేవలైనా దీని పరిధిలోకి వస్తాయని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం తెలిపింది. సర్వీస్ సేవ చేసే ప్రతిదీ కూడా ఈ వినియోగదారుల చట్టంలోకి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు అదే క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ మేరకు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆరోగ్య సంరక్షణ సేవలను ఈ చట్టం నుంచి మినహాయించే ఉద్దేశం పార్లమెంటుకు ఉన్నట్లయితే ఆ విషయాన్ని 1986, 2019లో తీసుకొచ్చిన వినియోగదారుల చట్టాల్లో స్పష్టంగా పేర్కొనేదని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారనమాట. అంటే ఒకవేళ వైద్య సేవలను కూడా ఒకవేళ వీటి కిందకు తీసుకురాకపోవాలనుకుని పార్లమెంట్ అనుకుని ఉంటే 2019 సవరణ చట్టం చేసినప్పుడు మెన్షన్ చేసి ఉండాల్సి ఉండేదని, అలాంటి మెన్షన్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక వైద్యుడిపై నమోదైన నిర్లక్ష్యం కేసును తప్పుదారి పట్టించే ప్రేరేపిత ఉద్దేశంతో ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేసినట్లుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ పిల్ వేసిన మెడికోస్ లీగల్ యాక్షన్ గ్రూప్కు బాంబే హైకోర్టు విధించిన 50,000 జరిమానా సరైనదని సమర్థించింది. అంటే దేశవ్యాప్తంగా దంత వైద్య కోర్సుల్లో సీట్లు భారీగా మిగిలిపోయిన నేపథ్యంలో వాటిలో ప్రవేశాలకు విధించిన కట్ ఆఫ్ మార్కులను తగ్గించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీని ఏప్రిల్ 11 నుంచి మే 15కి పెంచడం, అర్హత మార్కులను తగ్గించాలని భారత దంత వైద్య మండలి సిఫార్సు చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసన ప్రభుత్వానికి ఈ సూచన చేసింది. దేశవ్యాప్తంగా 27,698 బీడీఎస్ సీట్లను గాను 9,000 సీట్లు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు కట్ ఆఫ్ మార్కులను ఇంకా తగ్గించాలని ఆ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న విద్యార్థులు కొందరు ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. కట్ ఆఫ్ మార్కులు తగ్గించరాదని ఏప్రిల్ 8న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వాత ప్రవేశాల చివరి తేదీని పొడిగించింది. ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది మనం పక్కన పెడితే, ఇకపై ఒక వైద్యుడు మనకు ట్రీట్మెంట్ చేయడము అది సేవ కిందకే వస్తుంది, లేదా ఒక ఫార్మసిస్టు మనకు వస్తువులు అమ్మడం అది సేవ కిందకనే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఇకపై మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వినియోగదారుల హక్కుల చట్టం కింద మనము కేసును అయితే ఫైల్ చేసి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా దంత వైద్య కోర్సుల్లో చేరడానికి కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే తగ్గించాలని సుప్రీంకోర్టు చెప్తోంది. ఎందుకంటే సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్ తగ్గిస్తే కదా ఇంకొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాడు కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నప్పుడు 9,000 సీట్లు ఖాళీగా ఉంచే బదులు కట్ ఆఫ్ తగ్గించి అందులో కొంతమందిని భర్తీ చేయడం ఇంపార్టెంట్ కదా అని సుప్రీంకోర్టు చెప్తోంది. అది తర్వాత విదేశీ వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట. ఇదేంటంటే, యాక్చువల్గా ఈ ఉక్రెయిన్ రష్యా క్రైసిస్ కావచ్చు, కరోనా టైంలో చైనా నుండి చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసారు కదా. అయితే అలాంటి వాళ్ళ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటో చూద్దాం. కోవిడ్ ఉక్రెయిన్ సంక్షోభం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉపశమనం కలిగించే ఆదేశాలను సుప్రీంకోర్టు వెలువరించింది. ఉక్రెయిన్, చైనా తదితర దేశాల్లో ఎవరైతే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తూ అర్ధరాంతంగా స్వదేశానికి తిరిగి వచ్చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన దేశ వైద్య కళాశాలలో క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని జాతీయ వైద్య మండలికి ఆదేశించింది. 2 నెలల్లోగా దీనికి అవసరమైన పథకాన్ని రూపొందించాలని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అండ్ చైనా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చదివి వచ్చిన విద్యార్థి పేరును రిజిస్టర్ చేయాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఎన్ఎంసీ సుప్రీంలో అప్పీల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులు సహా ప్రపంచం అంతటికీ కరోనా సరికొత్త సవాళ్ళను విసిరిందని ధర్మాసనం చెప్పింది. యుద్ధం వల్ల ఉక్రెయిన్లో వైద్య విద్యను పూర్తి చేయలేని వారికి అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన అవసరం ఉందని జస్టిస్ హేమంత్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. అంతే కదా. మరి ఇప్పుడు వాడు 9 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఖర్చు పెట్టి వాడు లాస్ట్ స్టేజ్లో వాడి ఎడ్యుకేషన్ ఆగిపోతే మరి వాడి పరిస్థితి ఏంటి నెక్స్ట్? కాబట్టి ప్రభుత్వం వెసులుబాట్లు ఇవ్వాలి మన దేశ పౌరుడు కాబట్టి. కాకపోతే ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మన దేశాన్ని వదిలి వేరే దేశాల్లో చదువుకోవడం. మరి వేరే దేశాల్లో చదువుకోవడానికి కూడా రీజన్ ఉంది. మన దేశంలో ఫీజులు బాధలు ఎక్కువ కాబట్టి. అది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్మ్స్ట్రాంగ్ ఆదర్హో 50 మీటర్ల బ్యాక్ స్ట్రోల్ ప్రపంచ రికార్డు.
అమెరికా యువ స్విమ్మర్ అయిన హంటర్ ఆర్మ్స్ట్రాంగ్ సరికొత్త ప్రపంచ రికార్డుతో అదరగొట్టాడు. నార్త్ కరోలినా వేదికగా జరిగిన అంతర్జాతీయ టీమ్ ట్రయల్స్లో ఆర్మ్స్ట్రాంగ్ చెత్త చాటాడు. బుడాపెస్ట్లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం ఇప్పుడు సన్నాహాలు అంటే ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్ పోటీల్లో 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ రేస్ను అంటే బ్యాక్ సైడ్ నుండి స్విమ్ చేయడం అనమాట. ఫ్రంట్ నుండి ఎవడం చేస్తాడు కానీ బ్యాక్ నుండి చేయడమే కష్టం. అయితే ఈ బ్యాక్ స్ట్రోక్ రేస్ను ఆర్మ్స్ట్రాంగ్ రికార్డ్ స్థాయిలో అంటే 23.71 సెకండ్లలో ముగించాడు. ఈ క్రమంలో ఇంతకుముందు రష్యా స్విమ్మర్ అయిన క్లిమెంట్ కొలిన్స్నోవ్ రికార్డ్ ఏంటి 23.80 సెకండ్లు ఉండేది రికార్డ్. అంటే బ్యాక్ స్ట్రోక్ నుండి స్విమ్ చేశాడనమాట. కేవలము ఆ నిర్దిష్ట దూరంలో ఆయన కేవలం 23.80 సెకండ్లలో రష్యా స్విమ్మర్ స్విమ్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి కేవలం 23.71 సెకండ్లలో ఆ నిర్ణీత దూరాన్ని దాటగలిగాడు. అంటే అతనికి 0.8 సెకండ్లు తేడా అనమాట. కాబట్టి ఇప్పుడు ఇతందే నేషనల్ కాదు వరల్డ్ రికార్డు ఇప్పుడు ఇస్తుంది. ఓకే. అండ్ గతంలో జరిగిన ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో 4x 100 మీటర్ల మెడ్లే రేస్లోనూ ఆర్మ్స్ట్రాంగ్ పసిడి పథకంతో మెరిశాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా వచ్చేసి ఎడిటోర్లు అండి. ఈ ఎడిటోర్లో మనం చూసుకుంటే రక్షణ రంగంలో డ్రోన్ల విజృంభణ. రక్షణ రంగం అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీటిల్లో అంటే ఇవి ప్రప్రథమంగా చాలా దేశాలకు ఉండేవి. సముద్రం ఉండే ప్రాంతాలకి నేవీ ఉంటుంది, సముద్రం లేని ప్రాంతాలకి నేవీ అనేది ఉండదు. మిగతా ఎయిర్ ఫోర్సు, ఆర్మీ అనేది కామన్. ఓకే. అండ్ మిగతా చిన్న చిన్న ఫోర్సెస్ కూడా ఉంటాయి, లైక్ బిఎస్ఎఫ్ కావచ్చు, లేదంటే ఐటీబీపీ కావచ్చు, అండ్ ఎస్ఎస్బి కావచ్చు, అస్సాం రైఫిల్స్ కావచ్చు. ఇలాంటివి వేరే వేరే దేశాలకి వేరే వేరే ఫోర్సెస్ ఉంటాయి. అలాగే మన దేశంలో కూడా ఈ ఫోర్సెస్ ఉన్నాయి. అయితే ఈ రక్షణ రంగంలో డ్రోన్లని విజృంభణ చేస్తున్నారు. విజృంభణ అంటే ఏంటి? పెంచుతున్నారు అనమాట, పెరుగుతున్నాయని చెప్తున్నారు. అదేంటో చూద్దాము. ఆధునిక యుద్ధంలో మానవరహిత డ్రోన్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆఫ్ఘనిస్తాను, పశ్చిమాసియాల్లో కొందరు ఉగ్రవాదులను డ్రోన్ల సాయంతో అమెరికా మట్టుబెట్టిన దగ్గర నుంచి వాటి ఉపయోగం ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అంటే కేవలం టర్కీ, ఇజ్రాయెల్ సరఫరా చేసిన డ్రోన్లతోనే ఆర్మేనియా సైన్యాన్ని అజర్బైజాన్ ఓడించగలిగింది. కారు చౌక చైనీస్ డ్రోన్ల సాయంతో భారత్లోకి మాదక ద్రవ్యాలను పాకిస్తాన్ దొంగ రవాణా కూడా చేస్తుంది. పాక్ పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2021 జూన్లో జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై ఒక డ్రోన్తో నాటు బాంబులు ప్రయోగించింది. అంటే చాలా ఆయుధాలను కూడా సరఫరా చేసింది. 2021లో మొత్తం 67 పాక్ డ్రోన్లను కనిపెట్టామని, తమ కంటపడకుండా మరెన్నో డ్రోన్లు తిరిగి ఉండవచ్చని భారత సరిహద్దు భద్రతా దళం తెలిపింది. చైనా, టర్కీల సహకారంతో పాకిస్తాన్ సొంతంగా డ్రోన్ల తయారీ చేపడుతోందండి. ఓకేనా. సో అంటే పాకిస్తాన్ డ్రోన్లు తయారు చేయడానికి చైనా, టర్కీలు సహాయం చేస్తున్నాయి. డ్రోన్లలో అగ్రరాజ్య హోదాను సాధించడానికి అమెరికా, రష్యా, చైనాలతో పాటు ఇజ్రాయెల్, టర్కీలు సైతం పోటీ పడుతున్నాయి. డ్రోన్ల విషయంలో భారత్ మాత్రం ఇంకా వెనకనే ఉందని మనకు క్లారిటీగా తెలుస్తుంది. భారత్ ఇప్పటిదాకా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం, పరికరాలతో సొంత డ్రోన్ కానీ, మానవరహిత గగన వాహనం కానీ తయారు చేయలేకపోవడం మనం గమనించాల్సిన విషయం. అభ్యాస్, లక్ష్య అనే పైలట్ రహిత టార్గెట్ డ్రోన్లను నిఘా కార్యకలాపాల కోసం నేత్ర యుఏవిని రూపొందించిన అవి శత్రువుపై నేరుగా పోరాడలేవు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO వడిసెల వంటి విసిరే సాధనం నుంచి ప్రయోగించే నిశాంత్ యుఏవిని తయారు చేసింది. అవి వరుసగా కూలిపోవడంతో పక్కన పడేశారు. అందుకే 3 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నుంచి హెరాన్, సెర్చర్ యుఏవీలను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. వాటికి తోడు అమెరికా నుంచి కొన్ని ప్రెడేటర్ల డ్రోన్లను లీజుకు తీసుకొని ఉపయోగించుకుంటోంది. డ్రోన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో వాటి నుండి బయటపడడానికి DRDO అవిశ్రాంతంగా పనిచేస్తుంది. తాము రూపొందిస్తున్న రుస్తుం 2 డ్రోన్ ఇటీవలే ఆకాశంలో 27,500 అడుగుల ఎత్తులో ఎగిరింది. 18 గంటల పాటు కంటిన్యూగా ఎగిరిందని DRDO చైర్మన్ G సతీష్ రెడ్డి వెల్లడించారు. దాని పేరేందండి? రుస్తుం 2. గుర్తుపెట్టుకోండి, రుస్తుం 2. గగనతలం నుంచి నిఘాకు, శత్రు కదలికలపై సమాచార సేకరణకు తోడ్పడి ఈ రుస్తుం 2 డ్రోన్ తపస్ BH-201గా పేరు పెట్టారనమాట. పేరు మార్చారు దీనికి, తపస్ BH-201గా పేరు మార్చారు. అంటే ఇది ఏం చేస్తుందంటే నిఘా అనమాట, ఒక పర్టికులర్ ప్రాంతంలో నిఘా ఉంచుతుంది. అండ్ శత్రువుల యొక్క కదలికలపై ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. అంటే దానికి బాంబులు, క్షిపణులను అమర్చడం గురించి సైన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సతీష్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు DRDO అనుబంధ ఏరోనాటికల్ అభివృద్ధి సంస్థ ADE భారత వైమానిక దళం కోసం
దానికోసం మానవరహిత మనిషి లేకుండా పోరాటగల గగనవాహనం యూకావ్ ఘాతక్ను రూపొందిస్తోంది. దీనికి బాంబులు క్షిపణులను ప్రయోగించే సత్తా ఉంది. రాడార్లను చెక్కకుండా ఎగిరే ఈ స్టెల్త్ డ్రోన్ను అంటే నిరుడు 2021లో సీక్రెట్గా ప్రయోగించి చూశారు. దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లో చెక్కలు కొడుతున్నాయి. న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అంకుర సంస్థ డ్రోన్ల దండు రూపకల్పనలో భారత సైన్యానికి హెల్ప్ చేస్తుంది. న్యూ స్పేస్తో పాటు అమెరికా వైమానిక దళానికి చెందిన పరిశోధన ప్రయోగశాలల నుంచి సహకారం తీసుకొని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆల్ఫా ఎస్ అనే ఒక డ్రోన్ దండు వ్యవస్థను రూపొందిస్తోంది. తేజస్ యుద్ధ విమానం కొత్తగా రూపొందిస్తున్న 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా నుంచి ప్రయోగించడానికి అనువైన డ్రోన్లను HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. అయితే డ్రోన్ల తయారీలో మరికొన్ని భారతీయ ప్రైవేట్ సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. హైదరాబాద్కి చెందిన గ్రీన్ రోబోటిక్స్ సంస్థ ఇంద్రాజల్ అనే యాంటీ డ్రోన్ వ్యవస్థను రూపొందించింది. రన్వే అవసరం లేకుండా ఉన్న చోట నుంచే నెట్ట నిలువుగా పైకి ఎగిరే విటోల్ స్విచ్ డ్రోన్ను ముంబైకి చెందిన ఇండియా ఫోర్జ్ సంస్థ తయారు చేసింది. భారత సైన్యానికి 200 విటోల్ డ్రోన్ల సరఫరాకు ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్ సంస్థలు పోటీ పడిన వాటిని వాటిని పట్టించుకోకుండా ఐడియా ఫోర్జ్ మార్చి నెలలో ఈ కాంట్రాక్ట్ చేజిక్కించుకుంది భారత్ నుండి. హైదరాబాద్కి చెందిన అంకుర్ సంస్థ హిందుస్థాన్ UAV సిస్టమ్స్ హిమాలయాల్లో 18,000 అడుగులు ఎత్తున ఎగురుతూ శత్రుసేనలో కదలికలను కనిపెట్టగల డ్రోన్లను రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేయి కలిపి డ్రోన్ల రంగంలో భారత్ను ప్రముఖ శక్తిగా నిలబెట్టాల్సిన సమయం వచ్చేసింది. అందుకే మేక్ ఇన్ ఇండియా కింద సొంతంగా డ్రోన్ల తయారీపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అలాగా త్రివిధ సాయుధ దళాల కోసం అమెరికా నుంచి కొనదలిచిన ప్రిడేటర్ డ్రోన్ల సంఖ్యను ఎంత మేరకు కుదించవచ్చునో నిర్ధారించడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించిందనమాట. మనము అమెరికా నుండి ఈ పర్టికులర్ డ్రోన్ కొంటున్నాం కదా, ఆ డ్రోన్లను ఇంకా ఆపేయాలా లేదా కొంచెం తగ్గించాలా ఇంపోర్టింగ్ అనేది ఆలోచించడానికి, డెసిషన్ చేయడానికి కమిటీని నియమించింది భారత ప్రభుత్వం. అయితే వాషింగ్టన్లో జరిగిన భారత్ అమెరికా విదేశాంగ రక్షణ మంత్రుల 2+2 సమావేశంలో డ్రోన్ దాడులను ఎదుర్కొనే వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ నిఘాల కోసం ఈస్టార్ వ్యవస్థల అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించారు. కృత్రిమ మేధతో పనిచేసే డ్రోన్ల దండులను సంయుక్తంగా రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారనమాట. అది ఫ్యూచర్లో మనం కూడా లైక్ అమెరికా, చైనా, టర్కీ, ఇజ్రాయెల్ దేశాలతో పోటీ పడే అవకాశం ఉంది. అయితే వీటిని మనం వేరే దేశాలతో ఆధారపడే కంటే లైక్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇలాంటి వాటిల్లో పూర్తి స్థాయిలో ఎప్పుడు వేరే దేశాల మీద ఆధారపడకుండా మనమే తయారు చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. దాని ద్వారా మన దేశంలో ఉండే సంస్థలు అభివృద్ధి చెందుతాయి, దానితోడు ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఫ్యూచర్లో మన దేశం నుండి వేరే దేశాలు ఇంపోర్ట్ చేసుకునే స్థాయికి వెళ్ళేలా మనము రావాలంటే ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలండి. అలాంటి డ్రోన్లు తయారు చేసే సంస్థలకు పర్టికులర్గా కొన్ని రాయితీలు ప్రకటించడము, వెసులుబాట్లు ఇవ్వడం ద్వారా మనము ఈ పర్టికులర్ రీచ్ అయితే చేయగలం. సో చూద్దాం ఏమవుతుందనేది. కాకపోతే దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటో కూడా నేను ఆల్రెడీ కొన్ని పేపర్ అనాలిసిస్ ఎడిటోరియల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డ్రోన్లతో యుద్ధాలు జరిగే రోజులు వస్తే మట్టుగా ఖచ్చితంగా భూమి అంతా కూడా నాశనం అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే మనిషి కంట్రోల్ లేకుండా డ్రోన్స్ వాటికి అవే పనిచేయడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటికి అవే గమనించి పనిచేయడం ద్వారా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుంది. మనం అక్కడికి ఆ టైంకి రీచ్ అవ్వాలంటే కనీసం ఇంకొక 20-30 లేదా 40 ఇయర్స్ పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత బేగా రాకపోవచ్చు, అయినా అంత తొందరగా కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం రీసెంట్గా సిప్రీ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్లో మన ఇండియా అనేది సైనిక వ్యయం ఎక్కువగా చేస్తున్న దేశాల్లో 3rd ప్లేస్లోకి వచ్చేసింది. ఎక్కడ టాప్ 10లో ఉండేవాళ్ళం టాప్ 3కి వచ్చేసాం. ఇలా జరుగుతుంది. ఇది కూడా కేవలం 5 ఇయర్స్ గ్యాప్లోనే టాప్ 9 or 8లో ఉండేవాళ్ళం. అలాంటిది టాప్ 3లోకి వచ్చేసామంటే గమనించండి. సో అది అండ్ పర్టికులర్గా మనందరికీ తెలుసు అమెరికా, చైనా అత్యధికంగా సైనిక వ్యయం చేస్తున్న సైన్యానికి ఎక్కువ బడ్జెట్ని కేటాయిస్తున్న దేశాల్లో టాప్ 1లో అమెరికా, 2లో చైనా, 3లో మన ఇండియా ఉంది. ఇదిగా టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా సరే ప్రైవేట్ సెక్టార్ జాబుల్లోకి వెళ్దాం అనుకుంటే డ్రోన్లు ఇలాంటి వాటి మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, వాటి మీద ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. సో అందులో మంచి మంచి జాబులు వస్తాయి, మంచి శాలరీస్ కూడా వస్తాయి. ఇక్కడ కాకపోయినా మనం వేరే దేశంలో కూడా సెటిల్డ్ అవ్వచ్చు.
ఇది కాదు సార్ టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.